ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, శాండీ అండ్ నిషు. 7 జన్మలు ఉంటాయి అన్నమాట. ఎంత నిజమో ఎంత వద్దమో నాకైతే తెలియదు, కానీ ఈ ఉన్నొక్క జన్మ నాకు నీ తోడు ఉండాలనిపిస్తుంది. ఐ లవ్ యూ నిషు. లవ్ యూ టూ శాండీ. రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్. మ్యారేజ్ అయిందని కొందరు అంటారు, అవ్వలేదని ఇంకొందరు అంటున్నారు. అవును, చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో నేనే ఒక లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీయా చెప్పు. ఇతనితో ఏదో కొలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ చేసిన. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ దొరికింది, కానీ మెసేజ్ ఫస్ట్ నేనెందుకు చేయాలి? మెసేజ్ చేస్తలేదు. ఫాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసిన. ఇట్లా నాది బ్రేకప్ అయిపోయింది, అంతా అది క్లోజ్, అక్కడికి క్లోజ్ చేసేసిన. ఒక 1 వీక్ చార్జ్ చేసినాం, డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన. ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ అని చెప్పి. నువ్వు నాతో ఉంటా అంటే నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన. సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం. ఇయర్లీ వన్స్ అక్క కలిసేది మేము. నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఎక్కడ? ఢిల్లీ. ఢిల్లీ. సో అట్లా అని ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే. ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? నేనే. నేను లేచేలోపు అన్ని చేసి కూర్చుంటది. మీ ఇంట్లో ఏమనట్లే, ఆయన ఏం పని చేయడు, ఎందుకు నీకు పెళ్ళి అని? అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు ఓవర్, టు బి హానెస్ట్. మా పేరెంట్స్ ఓవర్ మాట్లాడట్లేదు. నువ్వైనా ట్రై చేసావా? నేను చేస్తే మళ్ళా మమ్మీని పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నావు అయితే. చాలా చాలా miss. నేనైతే ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు కొంచెం హ్యాపీ. ఒక 10 days ప్రమోషన్ చేయగానే 6500 రూమ్ రెంట్ పక్కన పెట్టేసుకుంటా. అనుకోని అసలు నేను ఈ సిచ్యువేషన్కి వస్తాను. ఇంకేమన్నా మిస్ అవుతున్నావు పేరెంట్స్ని, ఫ్యామిలీని? పేరెంట్స్ ఎవరిని మిస్ అవుతారు? నాకు ఒకటే బాధ, నేను వీళ్ళ ఇంట్లో కానీ ఈమెకు దూరం చేసిన. ఈమె నాకు దూరం అయిపోతుంది ఏమో అని భయం వేస్తుంది. నాకు మాటలు కూడా వస్తలే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు లైవ్లో అయితే ప్రపోజ్ చేసుకోలేదు కదా ఇప్పటిదాకా? చేసుకోలేదు. ఇప్పుడు మీరిద్దరు ఇట్లా ఎవరు చేస్తారు? నాకు ఏమి ఇష్టం కాబట్టి నేనే ప్రపోజ్ చేస్తాను. అంటే తనకి ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టమే. నువ్వు ప్రపోజ్ చేస్తావు మరి? ఓకే, మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి? ప్రేమ అయితే చాలా గొప్పదే, కానీ ఆ ప్రేమ అనే పదం ఎవరు రాసిరో తెలియదు, కానీ చాలా కఠినంగా ఉంటుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, శాండీ అండ్ నిషు. నిషు ఫుల్ నేమ్? నిషిత. నిషు తెలుగు అమ్మాయి అయితే కాదనిపిస్తుంది నాకైతే. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, పూర్తి మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ శాండీ. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్. అవును. సో కపుల్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్ అయిందని కొందరు అంటారు, అవ్వలేదని ఇంకొందరు అంటున్నారు. అవును, చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో నేనే సపరేట్ గా వీడియో తీసుకుందాం అనుకున్నాను నా ఛానల్లోనే. ఏమని? మ్యారేజ్ అయిపోయింది మాకనే? మ్యారేజ్ అయింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంది మా దగ్గర, అదే చూపించేద్దాం అనుకున్నాను నేను. మ్యారేజ్ కాలే అని కామెంట్స్ పెడతారు. అన్న మీ మ్యారేజ్ వీడియో, మీ లవ్ స్టోరీ వీడియో అని అడుగుతారు చాలా మంది. అందులో మీరు నాకు అడిగేసరికి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాక. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయినట్టే కదా, అయిపోయింది, సర్టిఫికేట్ ఉంది అయితే. ఓకే, లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీయా చెప్పు. ఇద్దరు ఫేసులు చూసుకుంటారా? అంటే ఒక 2 years బ్యాక్ అక్క, నేను ఎయిర్పోర్ట్లో గోవాకి వెళ్తున్నా. అయితే వీళ్ళు ఢిల్లీ నుంచి ల్యాండ్ అయ్యారు, హైదరాబాద్ చూసుకున్నాం ఇద్దరం ఎయిర్పోర్ట్ లో. నేను ఈమె అప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో ఉంది, నేను చూసుకుంటే అప్పటి నాకు బోర్డింగ్ అవుతుంది. నేను వెనకాల తిరిగి చూస్తున్నా, ఈమె వెళ్ళిపోతుంది. తర్వాత ఈమె ఎక్కడనో చూసినా కానీ ఈమె హైదరాబాద్ ఆమె కాదనిపించింది. తర్వాత నేను లైట్ తీసేసుకున్నా,
ఏమేమి చేసింది, ఇన్స్టాగ్రామ్లో నా ఐడి సెర్చ్ చేసింది నేను దొరుకుతానేమో అని చెప్పి. తర్వాత ఒక వీడియోలో నేను కనిపించిన కాజల్ మోడల్ అప్పుడు ఫేమస్ ఉండే కదా, బంటి ఫెలో అన్న ఛానల్లో వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కాజల్ మోడల్. అందులో చూస్తే అన్న ఇతనితో ఏదో కొలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ చేసినాడు. మొత్తానికి అయితే వెతికినవి అయితే ఇన్స్టాగ్రామ్. మెసేజ్ ఇట్లా చేసింది అనుకుంటున్నా, మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది. అయితే నేను చూసిన ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా, మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది. అయితే ఒకరోజు మెసేజ్ చూస్తున్నా, ఈ మెసేజ్ ధన్మని డిలీట్ చేసింది. డిలీట్ చేసేసరికి నేనేం చేసిన, ఎందుకు మెసేజ్ డిలీట్ చేసినావు అని అన్నా. అప్పుడు దాని తర్వాత చెప్పాలా చెప్తా చెప్పు నువ్వే. ఇంకా అడిగినాడు ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఇట్లా అంటే, ఇక నేను చెప్పిన ఏం లేదు నీతో మాట్లాడేది ఉంది అని చెప్పి ఇంకా ఇట్లా స్టార్ట్. మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ దొరికింది కానీ మెసేజ్ ఫస్ట్ నేను ఎందుకు చేయాలి, మెసేజ్ చేస్తలేదు, చేస్తుంది డిలీట్ చేస్తుంది, చేస్తుంది అంటే delete నాకు నా చేస్తుంది. అకౌంట్ ఫేక్ అకౌంట్ లాగా కనిపించింది, ఎందుకంటే నావేం పోస్ట్స్ ఉండే అట్లా ప్రైవేట్ అకౌంట్ ఉండే. ఫాలోవర్స్ కూడా 70. అయితే నాకు ఫేక్ అకౌంట్ ఏమో అనిపించింది. అంటే ఇప్పుడు మనం నాది 100K, అప్పుడు నాది 30K ఉండే కదా, 30K ఉంటే ఇప్పుడు ఉంటాయి కదా ఫేక్ అకౌంట్స్. అట్లా అని చెప్పి నేను ఏం చేసిన, నాకు వీడియో కాల్ చేయన్న. ఏమేమి చేసింది మా మేడం, స్నాప్లో వీడియో కాల్ చేసింది, స్నాప్ ఐడి స్క్రీన్ షాట్ పంపించింది. నాకు స్నాప్ యూజ్ చేయడం తెలియదు, ఇప్పుడు నాకు స్నాప్ యూజ్ చేయడం తెలియదు. అయితే స్నాప్లో నాకు వీడియో కాల్ చేయమన్నది. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు తెలియదు అంటే మీ స్క్రీన్ షాట్ ఐడి పంపించింది. నేను నాకు తెలియదు, నువ్వే నాకు పంపి అని చెప్పి నేను నా ఐడి స్క్రీన్ షాట్ పంపించిన. యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేసింది. అది చూస్తే గుర్రపాడు. అని నాకు ఒకటి అర్థం కాదు, స్నాప్ లో ఫిల్టర్లు ఉన్నాయని చేసావా? స్నాప్ లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అట్లా అని చెప్పి చేసింది. ఇన్స్టాగ్రామ్ నాకు ఇట్లా భయం ఏంటంటే స్నాప్ లో ఒకవేళ స్క్రీన్ షాట్ ఏదన్నా రికార్డ్ తీసుకున్నా కానీ అర్థమైపోతుంది కదా మనకి, అట్లా అని చెప్పి తీసిన. నేను ఏం ఫిల్టర్స్ వాడనులే. అయితే ఇక చాటింగ్ చేసినాం ఒక మిల్ల. చాటింగ్ చేసిన తర్వాత నేనే అడిగిన, ఎందుకంటే అప్పుడైనా అబ్బాయి ఫస్ట్ కదా, నేనే అడిగిన బాయ్ ఫ్రెండ్ ఉన్నా అని. లేదు అన్నది. లేడు అన్నది. అయితే నేనేం చేసిన, ఏమి అడిగింది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే నేను లేదు అని చెప్పిన. నేను కూడా ఈయన వీడియోస్ అన్ని బ్రోకెన్ చేస్తుండే అప్పుడు, అంటే ఉండే కదా పాస్ట్ అట్లా. ఇంకా నేను అనుకున్నా ఉందేమో లైట్ తీసుకుందాం అనుకున్నా, దాని తర్వాత చెప్పిండి ఇట్లా మొత్తం పాస్ట్ ఇట్లా అని చెప్పేసి పాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసిన. ఇట్లా నాది బ్రేకప్ అయిపోయింది, అంతా అది అక్కడికి క్లోజ్ చేసేసిన. నువ్వు నాతో ఉంటా అంటే నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన. ఓకే. సో అట్లా అని చెప్పి ఆ ప్రపోజ్ కూడా నేనే చేసిన. మీకు ఒక 1 వీక్ చార్జ్ చేసినాం, డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన, ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ అని చెప్పి. తర్వాత ఈమె టైం తీసుకుంటా అన్నది. అరే టైం దేనికి, ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి 1 వీక్ నుంచి మనం చార్జ్ చేసుకుంటున్నాం, ఏమి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటే ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. అయితే సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం. ఇయర్లీ వన్స్ అక్క కలిసేది మేము. ఇయర్లీ వన్స్. నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఇక్కడ ఢిల్లీ. ఇలా డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ కదా, సో అట్లా అని చెప్పి ఇలా డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది జాబ్. సో అట్లా అని ఇయర్లీ వన్స్ కలిసేవాళ్ళం. నాకు చాలా బాధ అనిపించేది. ఒక్కసారి కలిసిన, అది కేఎఫ్సీలో చికెన్ తిన్నికి వెళ్ళిండే. కేఎఫ్సీ 1 డే, అది మా మెమొరబుల్ డే. కేఎఫ్సీ చికెన్ తిన్నికి వెళ్ళినప్పుడు ఈమె సిగ్గుపడుతుంది, తింటలేదు. నేను తినేస్తాను మంచిగా పీస్ గీసి మంచిగా తినేస్తాను, నేను తింటలేదు. నేనేం చేసిన తెలుసా, తినకపోతే పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఎట్లా తినిపించాలి చెప్పని చెప్పి నేను మంచిగా తినిపించిన. తిన్నది ఒక 2 పీసెస్ ఏమో తిన్నది. దాని తర్వాత అప్పుడు నేను అడిగిన, ముఖం మీద అడిగేసిన, ఏం అడిగినా అంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, నేను మంచిగా చూసుకుంటా. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ ఒకసారి బ్రోకన్ అయిపోయింది. నేను ఇప్పుడు మాత్రం నేను అస్సలు అట్లా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి నేను చెప్పిన. సరే అని చెప్పి ఆ నమ్మకంతో ఈరోజు ఇక్కడ వరకు వచ్చిన మాకు మేము. ఆ నమ్మకంతో పెళ్ళి అవ్వడం అంటే ఓకే అనుకున్నారా? ఢిల్లీ, హైదరాబాద్ ఇంట్లో అంటే ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ ప్రాపర్ లేదు, కానీ ఇలా డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ కదా, సో అట్లానే వీళ్ళు డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మేము కలిసేది లాంగ్ డిస్టెన్స్ అక్క. సో ఆ కలిసేది దాంట్లో మధ్యలో నేనేం చేసిన అంటే మ్యారేజ్ చేసేసుకున్నాను. అంటే మా లాంగ్ డిస్టెన్స్ నడిచింది 2 years. ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే. అయితే నేను కూడా ఆలోచించిన. ఒకసారి ఏమైందంటే నా బర్త్డేకి ఈమె వచ్చింది, ఇక్కడనే ఉండే హైదరాబాద్లో. నా బర్త్డేకి ఒకసారి ఈమె నా ఫామ్ హౌస్కి వచ్చింది నా బర్త్డేకి. అయితే ఇలా డాడీ వాళ్ళు చూడడం జరిగింది ఆ వీడియో. మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసిన, నేను బ్లర్ చేసుకొని పోస్ట్ చేసిన. ఇలా ఫ్యామిలీ వాళ్ళు చూడడం జరిగింది. ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టిరుకొని, నన్ను కొడతా, నన్ను తిట్టిరు చాలా, అట్లా అన్నారు కొన్ని. అయితే ఇక నేనేం చేసిన, సరైన ఇష్యూ మరి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని చెప్పి నేను ఒకటే మాట చెప్పినా, ఇంకేం చెప్పాలి, ఏమన్నది ఒకటే మాట, మ్యారేజ్ చేసుకుందాం అన్నది. మ్యారేజ్ చేసుకుందాం అంటే సరే అని చెప్పి నేను కూడా ఒక్కోసారి ఇంట్లోకి ఉరికొచ్చేసింది. ఇలా డాడీ ఫోన్ చేసి తిట్టేసరికి ఇంట్లోకి ఉరికొచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఆ చెప్పు కూడా ఊసిపోయి ఉంది, చెప్పు రోడ్డు మీద ఇట్లా వస్తూ ఉంది. నేనేం చేసినా తెలుసా, ఈమెను చూడలేకపోయినా ఆ సిచ్యువేషన్లో నేను. అంటే ఈమెకు అప్పుడు మాకు ఇద్దరికి ఏజ్ లేదు, ఒక 1 and అంటే ఆ వీడియో అంటే ఇట్లనే మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసి మా డాడీకి పంపించినారు అనమాట. ఇట్లా అని ఉంటాయి కదా కొన్ని,
అట్లా పంపిస్తే నేను ఉండా మా ఇంట్లో నన్ను ఇప్పుడు మస్తు కొడతారు అది ఇది అని చెప్పేసి నేను వచ్చేసిన. ఈమె రోడ్డు మీద ఉండిపోయింది, చెప్పు చూస్తే సగం తెగిపోయి ఉంది. నేను ఈమె నా ప్లేస్లో చూడలేకపోయినా. కాకపోతే ఒకటి మ్యారేజ్ చేసుకుందామని ఈమె అంటుంది, నన్ను తీసుకెళ్తావా లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో దుంకేస్తా అంటుంది. అది ఇట్లయితే కాదు అని చెప్పి నేనేం చేసిన, మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచిగా తినిపించిన, మంచిగా కూర్చున్న విధంగా అన్న వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏజ్ లేదు, నువ్వేం తక్కువ డిసిషన్ తీసుకున్నా నన్ను పట్టుకుంటారు ఫస్ట్ అని చెప్పి కొంచెం ఓపికతోని ఒక 1 year వరకు వెయిట్ చేయించిన. దాని తర్వాత టైం వచ్చేసింది అని చెప్పి ఇక ఉంటుంది కదా, సందర్భం ఉంటుంది కదా, అట్లా ఇద్దరం ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకున్నాం. అయితే మ్యారేజ్ అయ్యి ఎన్ని months అవుతుంది? మ్యారేజ్ అయ్యి 3 months అవుతుంది. 3 monthsలో ఏమన్నా గొడవ అయిందా? మా ఇద్దరి మధ్యలో గొడవ అయినా కూడా ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటాం. అంటే ఏ విషయంలో గొడవ అవుతుంటుంది? అయితే నా వల్లనే నేనైతే ఎప్పుడు గొడవ ఈమెతో అస్సలు నేను గొడవ. ఎందుకంటే ఈమె అందరినీ వదిలేసుకొని నా దగ్గరకు వచ్చింది. ఈమెతో ఇప్పుడు నేను గొడవ పడ్డా అనుకో, ఈమెకి ఇక్కడ ఎవరు లేరు, ఈమె ఎవరు చెప్పుకోలేదు. అట్లా అని చెప్పి నేనే ఈమెకు ఓదార్సా. గొడవ పడ్డా కూడా ఈమె ఒకవేళ గొడవ పడుతుంది నాతోనే, నేనే వెళ్ళి ఓదార్సా. పోనీ వద్దు, సరే సారీ అని చెప్పి నేనే 100 సార్లు సారీ చెప్తా. ఎందుకంటే నాకు ఈమె తప్ప నాకు ఎవరు లేరు, నా తప్ప ఈమెకు ఎవరు లేరు. సో అట్లా అని చెప్పి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉంటాం. మొత్తానికైతే నీ వల్లనే గొడవలు అవుతాయి? నా వల్ల నేను ఏదో ఒక కోతి పని చేస్తాక ఇంట్లో, ఏదో ఒక కోతి పని చేస్తాను నేను. అంటే ఏంటి ఎగ్జాంపుల్? నేను ఉంటే ఈమెకు నచ్చని పని ఏదో ఒకటి చేస్తా ఉంటాను. అదే ఒకటి చెప్పురాదా? ఇట్లనే ఇక ఏదన్నా ఒకటి చిన్న చిన్న పనులు ఏవేవో చేస్తుంటాడు, నాకు నచ్చని పనులు చేస్తాడు. అట్లా నచ్చనివి ఏంటివి? అంటే మరీ అట్లయితే ఏం లేదు, బ్యాడ్ అయితే ఏం చేయను. అంటే అప్పుడప్పుడు నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ తోనే వెళ్ళిపోతాడు. అంటే అట్లా నాకు చెప్పకుండా ఇప్పుడు నేను వస్తున్నా 2 minutes వస్తున్నా అని చెప్పి 2 hours తర్వాత వస్తాడు. అట్లా 2 hours ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి. తీసుకున్నా. ఓకే, మీ అంటే లవ్ రిలేషన్షిప్ 3 years 2 years? 2 years. 2 yearsలో లాంగ్ డిస్టెన్స్లో ఎన్నిసార్లు కలిసి ఉంటారు? నాకు తెలిసి 1 yearకి ఒకసారి అన్నారు కదా, 2 times కలిసారు. 1 yearకి ఒకసారి అంటే వీళ్ళు వస్తే ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే ఒక 1 month వరకు ఇక్కడనే ఉంటారు. ఆ 1 monthలో నేను 3 times కలిసేవాడిని. తర్వాత కలవకపోతుండే. అసలు ఈమెను చూడాలంటే నాకు ఇట్లా ప్రాణం కొట్టుకుంటుండే. ఈమెకు అనిపిస్తే చాలనుకుంటుండే. నేను ఉండేది బోరబండ, అక్కడ నుంచి హోల్ సిటీ దగ్గర దాకా నా దగ్గర వెహికల్ ఉండకపోతుండే. మెట్రో అంటున్నా MMTSలో వస్తుండే. MMTSలో ట్రైన్ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మేము కలుస్తుండే ఒక బ్రిడ్జ్ దగ్గర చూసి. ఒక్కోసారి చూస్తే చాలని వస్తుండే అంత దూరం నుంచి నేను ఈమెను చూడడానికి. ఓకే, ఒక 3 days అట్లా కలిసినాం. దాని తర్వాత ఇంకా నా దగ్గర బండి లేదు. ఒకరోజు నా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చిన, నేను వాడు కూడా వచ్చిండు. ఆ ఫ్రెండ్ నేను వస్తే KFCకి అది చెప్పిన, KFCకి వెళ్ళినాం. అట్లా జరిగిపోయింది మొత్తం. నీకు లవ్ చేసినప్పుడు బండి లేకుంటుండే కదా, ఇప్పుడు పెళ్లి చేసేసరికి ఏమున్నాయి మరి? బండి ఉంది. ఇప్పుడైతే ఆ బండి కూడా నాకు ఎట్లా వచ్చిందంటే, మేమిద్దరం ఉండే దగ్గర ఒక అన్న చూసిండు మమ్మల్ని, అమరన్న చూసి నన్ను గుర్తుపడతాను. ఇంట్లో నేను డైలాగ్స్ కొడతా కదా, నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిండంటే అన్నకు ఒక షోరూమ్ ఉంది అమరేందర్ మోటార్స్ అని చెప్పి. సో అన్న నాకు ఏం చేసిండు, మీ ఇద్దరు నడుచుకుంటే ఎందుకు తిరుగుతారు తమ్ముడు అని చెప్పి నాకు ఒకరోజు పిలిచి మాట్లాడిన నా ఒక్కొని. అయితే నీకు బండి ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పని అన్నాడు. అంటే డౌన్ పేమెంట్ ఏం కట్టకు, బండి ఇచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్ళు, ఫైనాన్స్ కట్టుకో, ఇప్పుడు బండి లేదు కదా, మీ ఇద్దరు అట్లా నడుస్తుంటే నేను చూడలేకపోయినా అని చెప్పి అన్న మాకు వెహికల్ ఇచ్చేయండి. ప్రజెంట్ ఏం చేస్తున్నావు మరి? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ నడిపిస్తున్నాను. యూట్యూబ్. ఇన్స్టా నుంచి 1 monthకి ఎంత వస్తుంది మీకు? చెప్పాలి మాకు, డిపెండ్స్ ఆన్ ప్రమోషన్. అంటే దాదాపు అంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ 50 అంటారు, ఒక్కొక్కసారి 60 అంటారు కదా. ప్రమోషన్ ఒకటి నేను డిమాండ్ చేసేది 10 డిమాండ్ చేస్తా. ఒకవేళ వాళ్ళు 6కి వస్తారు, 7కి వస్తారు. ఒకవేళ నాకు లేని టైంలో నేను ఏం చేస్తా, 4000కి కూడా చేస్తా. ఎందుకంటే నేను తినాలన్నా తినాలన్నా నేను కష్టపడాలి. సో ఆ 4000 ఎందుకు వదులుకుంటా అని చెప్పి ఆ ప్రమోషన్ కంపల్సరీ, నేను దాన్ని బ్యాక్ పోనీయకుండా ప్రమోషన్ కంపల్సరీ చేస్తాను నేను. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ రాగానే 15K చెప్పేసి లాస్ట్ అది 3 అయినా 2 అయినా చేస్తారు కదా. చేస్తారు. సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సిచ్యువేషన్స్ అలా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు నన్ను నమ్మొచ్చింది, ఏమైనా కడుపు ఖాళీ పెట్టలేను కదా నేను. మరి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా, ప్రమోషన్స్ అనేది డిపెండ్ గా. అదే చూస్తున్నా ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్క. ఎట్లా అంటే నాకు కొంచెం బ్యాక్ గొడవలు ఉండే, నేను పాత ఉన్నప్పుడు గొడవలు ఉండే. ఆ గొడవలు మళ్ళీ తీస్తారేమో అని చెప్పి నేను అందరికీ దూరంగా ఉంటున్నా. ఇప్పుడు అందరికీ దూరంగా ఉంటున్నా, అన్నిటికీ దూరంగా ఉంటున్నా. ఏ గొడవ చేస్తలే, ఎవరితో మంచిగా ఉంటలే. నేను ఇద్దరం డైలీ పొద్దున్న లేసి ఈమెను చూస్తా, రాత్రి పడుకుంటప్పుడు ఈమెను చూసి పడుకుంటా, రాత్రి పడుకుంటప్పుడు ఈమెను చూసి పడుకుంటా అంతే. ఇంకా ఎవరు వద్దు అని చెప్పి అందరికీ దూరంగా ఉంటున్నాక. ఎందుకంటే నాకేమన్నా అయిందనుకో, నన్ను నమ్మొచ్చిన ఆమె బాధపడదు. ఈమెను బాధ పెట్టాలంటే అసలు నా మనసు ఒప్పది. మీ ఇంట్లో ఏమనట్లే, ఆయన ఏం పని చేయడు, ఎందుకు నీకు పెళ్ళి అని అంటే అంటారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దాని గురించి ఏం తెలియదు వాళ్ళకి. అంటారు ఏంది అంటే, ఇప్పుడు మాట్లాడట్లేదు ఓవర్, టు బి హానెస్ట్. మా పేరెంట్స్ అవునా, ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఇట్లా వచ్చేసినా కదా వాళ్ళకి తెలియకుండా.
వచ్చేసిన ఎవరైతే ఇప్పుడు మాట్లాడతలేరు, మమ్మీ డాడీ అక్క చెల్లి ఎవరు మాట్లాడతలేరు. 3 months నుంచి ఎవరు కాల్ మెసేజ్? ఏం లేదు. నువ్వైనా ట్రై చేసావా? నేను చేస్తే మళ్ళా మా మమ్మీని అంటారు కదా, ఒకవేళ మా మమ్మీ నాతో మాట్లాడినా కానీ ఉంటారు కదా ఇట్లా రిలేటివ్స్, వాళ్ళు తిడతారు, అందుకే ఎవరు మాట్లాడతారు. అదే నీ సపోర్ట్ వల్లనే ఇంత చేసింది అంతే. అట్లా నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే. అంటే ఇట్లా అన్నోన్ నంబర్స్ వస్తాయి కదా, అనిపిస్తుంది మమ్మీ కాల్ చేస్తుందేమో అని చెప్పి, కానీ వాళ్ళు ఎవరో కంపెనీస్ వాళ్ళు కాల్ చేస్తారు కదా అట్లా. మమ్మీని పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నావు అయితే. చాలా చాలా మిస్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చూస్తే ఏం లేదు, వీడియోసే చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూ చూసినా వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏముండదు. ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్పుకుంటావు? ఏం చెప్తా, ఏం లే, ఐ మిస్ యూ అంతే, ఇంకేం చెప్పలేను నేను వాళ్ళకి. అంతే అంటాం. ఓకే, మీ మమ్మీతో బాండింగ్ ఎలా ఉంటుండే? చాలా మంచి, అంటే డాడీతో కన్నా ఎక్కువ మమ్మీతో ఉంటుండే నాకు ఎక్కువ. అంటే బాండింగ్ అంటే మంచిగా షేర్ చేసుకుంటుండే మమ్మీతో నన్ను. అదే ఇంటర్వ్యూ చూస్తుంది అనుకో, మమ్మీ ఉందనుకో, ఏం మాట్లాడతావు? పర్లేదు పర్లేదు. ఏం లేదు, ఏం చెప్పలేను నేనైతే ఇప్పుడు. మళ్ళీ వాళ్ళని అంటే ఎమోషన్ చేయలేను అని అంటావా? నీ ఎమోషన్ నువ్వే లోపల పెట్టేసుకుంటావా? వాళ్ళని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏమన్నా చెప్తాను, కానీ ఇప్పుడైతే నువ్వు ఒక్కటేనా ఇంట్లో ఇంకెంతమంది? లే, ఇంకా అక్క చెల్లె ఉంది. అక్క చెల్లి వాళ్ళు మ్యారీడా? లే. ఓకే, నువ్వు మిడిల్. ఎస్. వాళ్ళ నుంచి కూడా కాల్స్, మెసేజ్, వాట్సాప్లో స్టేటస్లు ఏం లేవు. అన్నిట్లో బ్లాకా? అన్నిట్లో బ్లాక్. నువ్వు ఇక్కడ వచ్చేసినావు అని వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు? అంటే నేను వచ్చేసినా కదా, అంటే ఎట్లా అంటే మార్నింగ్ నాది కాలేజ్ ఉండే అని చెప్పిన, అంటే 6 o'clockకి అక్కడికి వెళ్ళిన, అంటే మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా, నేను వస్తాను ఒక 3 o'clock వరకు, అంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను నేను హైదరాబాద్కి. ఫ్లైట్ బుక్ చేసుకొని నేను వాళ్ళకి కాలేజ్ అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి ల్యాండ్ అయిపోయినా. అయిన తర్వాత ఈయన పికప్ చేసుకోవడానికి వచ్చినాడు. నేను చెప్పిన ఈయనకి అప్పటి వరకు తెలియదు నేను వస్తున్నా అవన్నీ అని చెప్పి. ల్యాండ్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసిన, నన్ను ఇక్కడికి పికప్ చేసుకుని రా అంటే ఈయన వచ్చి తీసుకొని వెళ్ళి. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు అక్క నా దగ్గర. నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు 2000 ఉండే. ఆ 2000తో నేను ఈడ మ్యారేజ్ చేసుకోవాలి ఏమని ఒక గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాం. ఆ గుడి దగ్గరికి వెళ్తే కూడా మళ్ళీ ఇంకా పంతులు డిమాండ్ చేస్తున్నాయి. పంతులు కూడా కాదు, డిమాండ్ చేస్తున్నాయి. ఎంత 2000 3000 ఉన్నాయి 2000. ఉన్నాయి 2000. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక అడ్వకేట్కి కాల్ చేసిన, అన్న ఇట్లా గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, అది పడితేనా అని అడిగిన. అయితే ఆయన ఏమన్నాడంటే గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుంటే దేవుడి పెళ్ళి, దానికి ఎలాంటి ఉండదు, మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నాడు. సో నేను ఎట్టి వెయిట్ చేయకుండా మేము తీసుకుని వెళ్ళిపోయి గుడి దగ్గర తాళి కట్టేసిన. దాని తర్వాత 3 days దాచుకున్నాం. అంటే మా ఇంటి వాళ్ళకి నేను వచ్చేసిన కదా, వచ్చేసిన సాయంత్రం తెలిసిపోయిందంట ఇట్లా అని చెప్పి. తెలిసిపోతే వాళ్ళు ఏం చేసిర్రు, కనుక్కున్నారు. అంటే ఇలా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేసి ఫోటో తీసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసిండు. మా అక్క దగ్గర నా ఐడి ఉంటుంది, ఇన్స్టా లాగిన్ ఉంటుంది. లాగిన్ ఉంటుంది. ఆమె చూసేసింది, మమ్మీ ఇట్లా మా ఆడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అది ఇది అంటే వాళ్ళకి తెలిసిపోయింది. వచ్చేసినారు, నెక్స్ట్ డేనే వచ్చేసారు ఫ్లైట్ బుక్ చేసుకుని వాళ్ళంతా. వచ్చారు 3 days. అంటే మేము పెళ్లి చేసేసుకున్నాం, కానీ మాకు సర్టిఫికేట్ లేదు పిఎస్కి వెళ్ళేటప్పుడు. ఆర్య సమాజ్లో చేసుకుంటే అయిపోతుండే కదా, అది ఇప్పుడు లేదన్నారు. ఇప్పుడు లేదా? ఆర్య సమాజ్ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పని అన్నారు. సో నేను రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం 3 days నేను ఎట్లా టోపీ పెట్టుకొని ఈమెను వదలకపోతుండే, ఈమె చేయి పట్టుకొని ఆటోలో. అప్పుడు మాకు ఒక దేవుడు లాంటి అన్న పేరు చెప్పొద్దు కానీ, ఆ దేవుడు లాంటి అన్న మా మ్యారేజ్ చేసిండు. ఇంత మనీ తీసుకో, మ్యారేజ్ చేసుకో, ఫస్ట్ నువ్వు సెట్ అయితే అవ్వు, దాని తర్వాత నీకు మనీ ఉన్నప్పుడు నాకు ఇవ్వని అన్నాడు. మేము తీసుకెళ్ళి సర్టిఫికేట్ మ్యారేజ్లో మాకు మళ్ళీ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి అప్పుడు మళ్ళీ వేరే నెంబర్ తీసుకొని నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నా మ్యారేజ్ చేయడం జరిగింది. 3 days మేము కుక్కల్లా ఉంటారు, ఎక్కడ పడుకోవాలనో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. సో అట్లాంటి టైంలో ఒక రోజు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఒక రోజు అక్కడ దాచుకొని ఇట్లా ఉంటుండే. దొరికితే ఒకవేళ సర్టిఫికేట్ లేనప్పుడు దొరికినామనుకో తీసేసుకుంటారు, ఈమెను తీసుకొని వెళ్ళిపోతారు. ఈమెను తీసుకొని వెళ్ళారు అనుకో, నేను హనీమూన్ పోవాలి, ఇంకా హనీమూన్ జైలు వేస్తారు కదా, అట్లా హనీమూన్ వేసేస్తారని చెప్పి ఈమెని వదలకుండా నేను ఎక్కడ ఉంటే అక్కడ, ఏడ కూర్చుంటే అక్కడ అన్నీ కూర్చున్నా, ఈమెను పట్టుకునే కూర్చున్నా. సర్టిఫికేట్ వచ్చేంత వరకు 3 days కంటికి నిద్ర లేకుండా తిరిగినా. తిండి తిప్పలు ఏం లేకుండా. నువ్వు మీ ఇంట్లో చెప్పపోయినావు మరి? మా ఇంట్లో నేను చెప్పినా, ఇంట్లో అంటే ముందు నుంచి తెలుసు మేము ఇద్దరం రిలేషన్స్ అని, మ్యారేజ్ అని చెప్పి తెలియదు. ఒకప్పుడు అయినా ఏత లేదని ఒప్పుకుంటారు చెప్పండి, ఇలా మ్యారేజ్ చేసుకుంటా అంటే. ఇప్పుడైతే కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నా, కొంచెం సపోర్ట్గా అయితే నాకు నిల్చున్నారు వాళ్ళు.
ఏమన్నా మనీ కావాలన్నా కూడా ఫోన్ చేయగానే మమ్మీ అయితే నాకు 100% సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇద్దరు ఇండిపెండెంట్గా ఉంటారు, మీ ఫ్యామిలీ కాదు అటు మీ ఫ్యామిలీ కాదు, అందరికీ దూరంగా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీద బతికేస్తున్నారు అయితే, అంతేనా? ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు కొంచెం హ్యాపీ. కొంచెం 3 months అయ్యింది. ఏ ప్రమోషన్ వచ్చినా, ఏ ప్రమోషన్ 3000 ఉండని, 8000 ఉండని, యూట్యూబ్ది 15,000 ఉండని, కంపల్సరీ మీకు చెప్తా. ఈమెకి ఎందుకు చెప్తా అంటే ఈ ఫేస్లో నేను స్మైల్ చూడడానికి. 15,000 వస్తున్నాయి, 8,000 వస్తున్నాయి, 3,000 వస్తున్నాయి అనగా మీ ఫేస్లో స్మైల్ వస్తా. ఆ ఒక్క స్మైల్ చాలనుకుంటే ఒక రోజు మొత్తానికి. అట్లా ఒక 10 days ప్రమోషన్ చేయగానే 6,500 రూమ్ రెంట్ పక్కన పెట్టేసుకుంటా. అనుకోని అసలు నేను ఈ సిచ్యువేషన్కి వస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓకే కదా అంతా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే. ఇంకేమన్నా మిస్ అవుతున్నావు పేరెంట్స్ని, ఫ్యామిలీని? పేరెంట్స్ని ఎవరిని మిస్ అవుతారు? నాకు ఒకటే బాధ, నేను వీళ్ళ ఇంట్లో కానీ ఈమెకి దూరం చేసిన అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దూరం చేసినావు, నువ్వు దూరం అయినావనా? ఏం కాదు, మీరు సెటిల్ అయితే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా 3 months కదా అయింది, 3 years అవ్వని దాన్ని, అంతేనా? నాకు ఇంకా ఈమె అప్పుడప్పుడు కొట్లాడుతుంది, చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంది. నేను ఏమనుకుంటా అంటే నాకు దూరం అయిపోతుందేమో అని భయం వేస్తుంది. అది మీ ఇద్దరికి ఉండాలి అండర్స్టాండింగ్. నాకు అనిపిస్తే అట్లా గొడవ చేస్తుంది ఈమె. నాకు ఎవరున్నారు చెప్పండి, నాకు ఎవరు లేరు, అందరు నోట్లు వేసుకొని నేను కూడా ఉంటున్నాను ఈమెతోనే. ఈమె నాకు దూరం అయిపోతుంది ఏమో అని భయం వేస్తుంది. నాకు మాటలు కూడా వస్తలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కంట్రోల్. ఓకే, మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? బెస్ట్ మూమెంట్ నా జర్నీలో బెస్ట్ మూమెంట్ లేదు, కానీ నేను ఎదుగుతున్నప్పుడు నన్ను తొక్కేద్దామన్న వాళ్ళే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఎదిగేటప్పుడు నాకు అప్పుడు 640 followers నాకు. అయితే నేను రీల్స్ చేయడానికి వెళ్ళినుండే. ఈమె అప్పుడు నాకు పరిచయం లేదు. వెళ్తే అక్కడ నా దగ్గర ఫోన్ లేదు. నా బోరమంట నుంచి కుకట్పల్లి దగ్గర దాకా నేను చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వీడియోస్ తీయండి అంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంటుంది, ఒక వీడియో తీయండి అని చెప్పి మళ్ళీ వీడియో తీసిన తర్వాత వాళ్ళు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత 5:36కి నాకు ఫోన్ ఇస్తారు. నాకు ఎడిటింగ్ రాదు, ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు. అన్న కొంచెం చెప్పండి అన్న ఎట్లా చేసుకోవాలి. వాళ్ళ బతిమలాడుతుండే, వాళ్ళు ఏం చేస్తుండే చేసిస్తుండే, ఒక చక్కగా చేయకపోతుండే. మళ్ళీ నేను వేరే అన్నకు, మా ఇంటి దగ్గర అన్నకు నంబర్ తీసుకొని పేపర్ మీద రాసుకొని అన్నకు డాక్యుమెంట్ చేస్తుండే వీడియో. అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి పోస్ట్ చేస్తుండే. ఇంతగానో మా ప్రాసెస్ ఎవరు సపోర్ట్ చేయలేము నాకైతే. రీల్స్లో కూడా ఇంత కష్టపడ్డావు అయితే నువ్వు. ఓకే, మరి ఎప్పుడు కొనుక్కున్నావు ఫోన్ కూడా ఈమె వచ్చే ముందు బండి అమ్మేసుకొని కొనుక్కున్నాను. ఈ 3 months బ్యాకే? అప్పుడు బండి అమ్మేసుకొని కొనుక్కున్నాను. నీ దగ్గర ఫోన్ లేకపోయినా కానీ 1 lakh followers ఉన్నారు కదా. 3 months బ్యాక్ కాదు, ఒక 8 months బ్యాక్ బండి అమ్మేసుకొని కొనుక్కున్నా. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మా బండి ఎట్లయినా కొనుక్కుంటా, తర్వాత ఫస్ట్ అయితే దాని నుంచి మనకి ఇన్కమ్ ఎంతో అంత వస్తుంది. ఇన్కమ్ వస్తుంది. అప్పుడు 10,000 20,000 ఫాలోవర్స్ పెరుగుతున్నారు నాకు. సో దీంట్లో మనీ వస్తుంటే నేను అనుకున్నా దీంట్లో బండి కొనుక్కోవచ్చు అని చెప్పి కొన్ని పైసలు పక్కన దాచిపెట్టుకొని మళ్ళీ ఇంకా బండి సేల్ చేసేసుకొని ఫోన్ కొనుక్కొని యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్లో మంత్లీ ఒక 15-12 అట్లా వస్తుంది. ఎన్ని మంత్స్కి మోనిటైజేషన్ అయింది? 1 month అయిందా? నేను అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఒకటే వీడియోకి మౌంటేషన్ అయిపోయింది నాకు. అప్పుడు నాది ఇప్పుడు కూడా ఉంటుంది నా ఛానల్లో, ఫస్ట్ వీడియో అదే. ఆ ఒక్క డేలోనే నాకు 180-170 వ్యూస్ వెళ్ళిపోయింది ఒక్క వీడియో. అప్పుడే మౌంటేషన్ అయిపోయింది, అప్పుడే సబ్స్క్రైబర్ కూడా వచ్చేసి. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడుతుండే ఇట్లా పెట్టుకొని, హలో గైస్ అందరికీ నేను ఇప్పుడే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసిన, దాని లింక్ ఇక్కడ పెట్టేసిన, ఓపెన్ చేయండి ప్లీజ్ అని చెప్పి అలాగే చెప్తుండే. ఓకే, ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయ్యాక మీరిద్దరు చేసిన రీల్ బాగా వైరల్ అయినాయి, నేను చూసాను. 4 million దాకా కూడా వెళ్ళిపోయినాయి వీడియోస్. సో బెస్ట్ వీడియో ఏదైనా ఉంటే ఇప్పుడు చేస్తారా? చేస్తాను. చెప్పాలా డైలాగ్? ఈవెన్ పక్కన పెట్టుకొని చెప్పిన ఒక డైలాగ్ నాకు అది చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈమె ఏడిస్తే నేను చూడలేనని చెప్పి నేను నా మనసుతో ఆలోచించి చెప్పిన డైలాగ్ ఏంటంటే, ఆ దేవుడు కనిపిస్తే నేను ఒకటే కోరుకుంటా, ఈమె కన్నా ముందు నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పి. ఎందుకంటే ఈమె నా మీద వరేడుస్తుంటే నేను చూడలేను. అది డైలాగ్ యాక్టింగ్ కావాలి నాకు. ఇట్లా పట్టుకోనా? చూసినా నేను వీడియో, బాగుంది, అదే ఇక్కడ చెయ్యండి. ఆ దేవుడు కనిపిస్తే నేను ఒకటే కోరుకుంటా, ఈమె కన్నా ముందు నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పి. ఎందుకంటే ఈమె నా మీద వరేడుస్తుంటే నేను చూడలేను. అంతేనా? ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు ఇద్దరు కలిసి? రీల్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంతేనా? లేదు. అదే లేదు, నెక్స్ట్ ఏంటిది? నేనైతే ఒక బిజినెస్ పెడదామని ఉన్నా. కొంచెం ఏమన్నా మమ్మీకి అయితే అడుగుతున్నా, కొంచెం మమ్మీ మనీ అని చెప్పి ఒకటి
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసుకొని షాప్స్ అవి పెట్టేసుకుంటున్నారు. సో నేను అట్లా కాకుండా నేను ఏమనుకుంటున్నా అంటే ఒకటి స్ట్రీట్ ఫుడ్ లాగా పెడదాం అనుకుంటున్నా. బెస్ట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద తినాలనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఈమెకు మోమోస్ అంటే ఇష్టం, ఈమె కోసమే నా డెసిషన్ తీసుకున్నా. మోమోస్ బర్గర్ అన్నీ పెట్టేద్దామని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నా. స్ట్రీట్ ఫుడ్ లాగా పెడదామని చెప్పి ఒకటి ఆలోచిస్తున్నా. అదొక 6 monthsలో లాంచ్ చేస్తాను. సో మీరు లైవ్లో అయితే ప్రపోజ్ చేసుకోలేదు కదా ఇప్పటిదాకా? చేసుకోలేదు. ఇప్పుడు మీరిద్దరు ఇట్లా ఎవరు చేస్తారు? నాకు తెలిసి తనైతే చేయదనుకుంటున్నా నేను. నాకేం ఇష్టం కాబట్టి నేనే ప్రపోజ్ చేస్తాను. అంటే తనకి ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టమే. నువ్వు ప్రపోజ్ చేస్తావు మరి? నువ్వు చెయ్యి. చేయండి. అందరూ 7 జన్మలు ఉంటాయి అంటారు, అది ఎంత నిజమో నాకైతే తెలియదు. కానీ ఈ ఉన్నొక్క జన్మ నాకు నీ తోడు ఉంటే అనిపిస్తుంది. నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? ఉంటా. గట్టిగా, నాకు వాయిస్ రావట్లేదు. ఉంటా. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా లవ్ యూ అన్న చెప్పొచ్చునుగా కనీసము. లవ్ యూ. లవ్ యూ టూ. లైఫ్ లాంగ్ నిజంగానే ఉంటావా? పాపం బాధపడుతుండంటగా, నమ్మకం లేదంట కదా? నమ్మకం ఉందా కానీ మరి అట్లా నాకు ఇంటి వెనక కొట్లాడుతుంది. అంతేనా? మరి ఇంకెందుకు బాధపడుతున్నావు తను ఉంటుందో వెళ్ళిపోతుందో అని? అంటే చిన్న చిన్న విషయాలకి ఈమె నాతో గొడవ పడుతుంది. ఆ గొడవ కూడా ఎట్లా పడుతుంది అంటే ఫోన్ వాళ్ళ కొట్టేసుకోవడం అట్లా చేసేస్తుంది. ఫోన్ పగిలిపోతే 10,000 డిస్ప్లే. ఆ 10,000 నంపాంచాలంటే ఎంత ఆలోచించాలి? నీకు మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నీకు ఆ 10,000 అనే వరకు. సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా. అవును. అమ్మో, అనుకోలేదు కదా లైఫ్ ఇట్లా అవుతుందని. లైఫ్ ఇట్లా ఉంటుంది అని ఎవరి రాసి పెట్టయితే ఉండదు. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం. సందర్భం వచ్చింది, నాకు ఇట్లాంటి అమ్మాయి దొరికింది. ఈమెతో నేను ఇంకా లైఫ్ లాంగ్ ఎన్ని కష్టాలైనా సరే ఈమె కోసం కష్టపడి ఈమెను సుఖంగా చూసుకుంటా, అంతే చాలు నాకు. నీకేమి ఇష్టము శాండీలో? ఏమి ఇష్టం అంటే నాకంటే అప్పుడు నమ్మకం లేకుండా, టు బి హానెస్ట్, ఈయన మీద కూడా అప్పుడు లవ్లో ఉన్నప్పుడు. కానీ నేను నాకు చూపించే ప్రేమ ఇష్టంతో నేను అంటే మమ్మీ డాడీ అందరిని వదిలేసుకొని వచ్చిన. అంతే, అంతకుమించి ఇంకేం లేదా? ఇంకేం లేదు. నేను నాతో ఉంటాడని చెప్పి ఇప్పుడు ఉంది నమ్మకం. అంటే హ్యాపీగా చూసుకుంటాడని చెప్పి అట్లా నమ్మకం అయితే ఉంది ఇప్పటికి. ఉంది. ఓకే, మీ ఇద్దరికి అంటే థర్డ్ పర్సన్ ఇప్పటిదాకా రాలేదు కానీ జస్ట్ మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. అంతే. థర్డ్ పర్సన్ ఎందుకు మేడం? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అయ్యాం ఎవ్వరికి వచ్చే అంత. ఇప్పుడు మీకు సపోర్టింగ్ ఎవరు ఉన్నారు? నాకు సపోర్టింగ్ ఎవరు లేరు మేడం. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నేనే ఈమెకి సపోర్ట్, నాకు ఈమె సపోర్ట్. అంతే. అంతేనా? ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నాను నీ ఫాలోవర్స్కి? నా ఫాలోవర్స్కి అయితే ఒకటే చెప్తాను. ఏం చెప్తాను అంటే లైఫ్ అనేది చాలా చిన్నది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఇది నా జీవితం కదా అని చెప్పి ఆడుకుంటే మాత్రం కంపల్సరీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అందరికీ రాసి పెడతాడు. ప్రతి ఒక్కరు అనుభవిస్తారు మేడం లైఫ్ అంటే ఏందో. మీకు నెగిటివ్గా కామెంట్స్ వస్తుంటాయా? కామెంట్స్ అంటే వస్తాయి. ఎలా? లైక్ కొంతమంది ఇప్పుడు చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది, చూసి దాన్ని పర్టికులర్గా గెలికే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అదే వాళ్ళే వీళ్ళు అట్లా అని చెప్పి ఈమె అంటది కామెంట్స్ వచ్చినాయి అని చెప్పి. మొన్న ఒక ట్రోల్ అయింది, అది చాలా బ్యాడ్గా అంటే చాలా బ్యాడ్గా ట్రోల్ అయింది ఈమె నాది. సో నేను అతనికి మెసేజ్ చేసిన, ఏమని చేసిన అంటే అన్నా వద్దన్నా, ఈమె ఇప్పుడు నువ్వు ట్రోల్ చేసినావు అనుకో, మేము రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం, ఏ ఒక్క చిన్న విషయం బయటికి వెళ్ళినా కూడా వీళ్ళ ఇంట్లో వచ్చి నన్ను కొట్టడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర దాకా వెళ్ళలేదు అనుకుంటే ఇంకా గలీజ్ వీడియో వద్దు బ్రో, డిలీట్ చేయి ప్లీజ్, రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం, ఒకవేళ వీళ్ళ ఇంట్లో గెలిస్తే నా నుంచి దూరం చేస్తారు ఈమె అని చెప్పి నేను బతిమలాన్న. మంచిగా మెసేజ్ చేసిన, ఆయన యాక్సెప్ట్ చేసుకొని తీసేసింది మేడం ఆ ట్రోల్. అంటే ట్రోల్ ఎట్లా అంటే మా ఇద్దరిది ఆ డైలాగ్ ఉందా, ఆ డైలాగ్కే ఇంకేదో గలీజ్ అంటే ఆడియో పెట్టి అట్లా ఆడియో తీసేసి స్క్రీన్ ప్లే అయినా తీసి స్క్రీన్ ప్లే చేసారు. నేను అనుకున్నా ఇక వద్దు బ్రో ఇట్లా చేసినావు అనుకో, మా ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోతే ఈమె ఎప్పటికి ఏడుస్తుంది. ఇంకా అమ్మ అది కూడా నైట్ ఎప్పుడు 12:30కి ఏమో ఏడుస్తుంది. నేను ఆ మార్నింగ్ నాకు అప్పుడు చెప్పలేదు, నాకు లేపుతుంది అని అప్పుడు పడుకొని ఉన్నా. నేను చూసిన మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది. నాకు బాధ అనిపించేసి ఏమైందో అనుకో, నువ్వు గుర్తొస్తున్నారేమో అనుకో, నాకు చేసుకుని అట్లనే పడుకొని ఉన్నా. మార్నింగ్ లేచిన తర్వాత అడిగితే అప్పుడు చెప్తుంది నాకు ఇట్లా అయింది అంటే చూడు వీడియో ఒకసారి నాకు అని చెప్పి. నేను చూసిన వీడియో చూడంగానే ఫస్ట్ మెసేజ్ చేసిన ఆయనకి, వద్దు బ్రో ప్లీజ్ సంసారాన్ని ఒక సంసారాన్ని పాడు వేయకు అని చెప్పిన. ఒక మీరు చెప్పగానే ఆయన కుల్ యాక్సెప్ట్ చేసేసుకొని తీసేసింది వీడియో. ఓకే, కానీ చాలా వరకు ఇట్లా ట్రోల్ అవుతూ ఉంటాయి కదా, ట్రోల్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ట్రోల్ అవుతున్నప్పుడు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. నా మీద అయితే ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం అది కూడా ఒకటే ట్రోల్. అదే ట్రోల్ కూడా డిలీట్ అయిపోయించేసినాను. ఒకవేళ డిలీట్ చేయకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? బాగా వైరల్ అయితే వైరల్ అయి ఉంటే ఏమవుతుండే, ఇంకా గొడవలు అవుతుండే ఇద్దరి మధ్యలో. మా ఇద్దరి మధ్యలో కాదు, వీళ్ళ ఇంట్లో సైడ్ నుంచి గొడవలు అయిపోతుండే.
ఇప్పుడు నేను బయట జాబ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే బయట కొన్ని గొడవలు, మళ్ళీ ఇంకా వీళ్ళు ఇంట్లో కూడా ఏమన్నా గొడవ పెట్టుకుంటారేమో అని చెప్పి ఆ భయంతో నేను బయటకే డ్యూటీ చేయట్లేదు. మొన్న చెప్పినా నేను రీసెంట్గా జొమాటో చేసుకుంటా అంటే ఏమన్నదంటే నేను కూడా నీతో పాటు వస్తా అంటుంది. అయ్యి ఈ మధ్య జొమాటో అట్లనే అవుతారుగా, కపుల్స్ కూడా వెళ్తున్నారు చూసారా మీరు? అట్లా ఈమె నాతో వస్తా అంటుంది. నేను ఈమె ఇప్పటికీ కర్ర అవుతున్నా అంటుంది, బ్లాక్ అవుతున్నా నేను బ్లాక్ అవుతున్నా అంటుంది. సరే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను నీకు తీసుకొని వెళ్తా, మనం మనీ కావాలంటే కంపల్సరీ ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పి నేను జొమాటో చేస్తా అని చెప్పిన. వద్దు నేను కూడా నీతో వస్తా అంటుంది. సరే అని చెప్పి ఆ జాబ్ కూడా పక్కన పెట్టేసాను నేను. 24 అవర్స్లో ఒక 1 మినిట్ లేకపోతే 10 మినిట్స్ మీకు దూరంగా వెళ్తా. అది కూడా షాప్కి వెళ్తా కిందికి అంతే. ఎక్కడికైనా బయటికి వెళ్తే కంపల్సరీ మేము తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఏమేమి పంపించదు అక్కడ మా చుట్టుపక్కల ప్రజలు కూడా బాగాలేరు. ఎక్కడ మీరు ఉండేది? ఉప్పల్లో ఉంటాం. అయితే అక్కడ చూస్తారు కదా, నాకు ఈమె చెప్పదు, తర్వాత చెప్తుంది. నాకు ముఖం మీద చెప్తే నేను అప్పుడే అడుగుతా వాళ్ళకి. ఇప్పుడు నన్ను ఇట్లా ఈమె చూస్తారంటే ఇట్లా సైకిల్ చేస్తారంటే ఎంత గలీజ్ ఉంటుందో చెప్పండి. ఆమె నాకు అప్పుడే చెప్తే నేను గొడవ ఏమేమనుకుంటుంది, నేను గొడవ పడతా అనుకుంటాను. నేను గొడవ పడా, పిలిచి ఎందుకు బ్రో మీ చెల్లెని గెలుపుతున్నాను అడుగుతా. అంటే అది మన ఏరియా కాదు కదా, అక్కడ వాళ్ళ సైడ్ నుంచి చాలా మంది ఉంటారు. మళ్ళీ ఎప్పుడన్నా ఒక్కనే చూసి ఏమని చేస్తారు. ఇప్పుడు బాగాలేదు కదా రోజులు కూడా, ఎట్లా ఉంటున్నారు అట్లా అని చెప్పి నేను చెప్పి నేను అందుకే అన్ని పక్కన పెట్టేసుకొని ఒకటి ఓపిక అనేది నేర్చుకున్నాను. ఒక ఓపిక అనేది కావాలి మనిషికి. ఆ ఓపిక ఉందనుకో పక్క లైఫ్లో సక్సెస్ అవుతుందని చెప్పి నిజమే ఆ ఓపికతో ఉంటున్నా అంతే. ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఒక్క నిమిషం బ్రో గొడవ అవుతుందా సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి ఫోన్ లైక్ మోడ్లో వేసేస్తా. ఎందుకంటే నేను వెళ్ళినా అనుకో అలా తెలుసు గొడవ అవుతుందో ఏమవుతుందో. మళ్ళీ ఈమె ఇప్పుడు నాకు ఉంది, నాకేమైనా అయితే ఈమె దూరం అయిపోతుంది నాకు మొత్తానికి. ఆ దూరం కావద్దంటే నేను అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి అన్నిటికీ దూరంగా ఉన్నా. ఓకే, మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ప్రేమ అయితే చాలా గొప్పదే, కానీ ఆ ప్రేమ అనే పదం ఎవరు రాసిరో తెలియదు, కానీ చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నట్ట మీకున్నట్ట అంటే ఇప్పుడు అనుభవిస్తున్నందుకు తెలుస్తుందా కఠినంగా ఉంటుందని? అంటే మొన్నటి వరకు అయితే ఒక 1 మంత్ వరకు మాకు చాలా టైట్ ఉండే. అప్పుడు ఏం చేయని సిచ్యువేషన్, పైసలు లేవు, ఇంట్లో చూస్తే ఒకటే గ్లాస్ బియ్యం ఉన్నాయి. అరే సగం సగం పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ తిందామన్నా కూడా నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నాం. 2000 జోబులు ఉంటే 1400 పెట్టి బియ్యం సంచి తీసుకొని వచ్చిన. మొన్నటి వరకు ప్రమోషన్ రాలేవు, 1 వీక్ వరకు ప్రమోషన్ లేవు, నాకు మనీ లేవు, ఏం లేవు. ఎట్లా నాకేం అర్థమైతే అసలుకి. ఈమె ఫేస్లో నేను స్మైల్ చూడలేకపోతున్నా. ఒక ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్ వస్తే 15,000 అన్నారు. నైట్ కూర్చొని 11 o'clock కూర్చొని ఇద్దరం కూర్చొని చేసినాం. 2:30 అయింది. మార్నింగ్ లేచి అది కూడా నేను 10 o'clockకే ధన్మని లేచి ప్రమోషన్ ఉంది కదా అప్లోడ్ చేయాలి అని చెప్పి లేచి వాళ్ళకి వీడియో పంపిస్తే క్యాన్సిల్ చేసుకో బ్రో వీడియో అని అన్నారు. వీడియో పంపించాకనా? పంపించాక వీడియో పంపించిన తర్వాత క్యాన్సిల్ చేసుకో బ్రో వీడియో అన్నారు. నాకేం అర్థమైతేలే. నేను మా ఒక అన్నకు ఫోన్ చేసి బాధపడ్డా. బిల్లింగ్ పైకి వెళ్ళి నేను బాధపడుతుంటే అన్న నన్ను నువ్వేం టెన్షన్ తీసుకోకసా అండి అని చెప్పి, అన్న నాకు ఎప్పుడైనా సరే నా యూట్యూబ్కైనా నా ఇన్స్టాగ్రామ్కైనా దేనికైనా సరే నాకు 100% సపోర్ట్గా ఉంటాడు. నాకేమన్నా వచ్చినా కూడా నాకు అర్థం కాకపోయినా అన్నకి నేను ఫార్వర్డ్ చేస్తాను, అన్న ఇది ఏందో చూడన్నా అని చెప్పి ఓపెన్ చేయ. ఇప్పుడు కొంతమంది అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి. అట్లా అని చెప్పి నేను అది ఓపెన్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తాను. అన్నకు పంపిస్తే ఓపెన్ చేయ తమ్ముడు ఇది వెళ్ళి అది వాళ్ళు ఇట్లా పెడతారంటే డాలర్స్ ఇస్తాను, నీకు ఒక వీడియోకి $600 ఇస్తాను, $800 ఇస్తాను అంటారు. అది ఓపెన్ చేయను నేను, చూసుకుంటా. కానీ అది ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇల్లు కిరాయి కట్టే ఉంది. 28th డేట్ ఈ మొన్ననే జరిగింది. 28th డేట్ ఇల్లు కిరాయి కట్టాలి. ఏం అర్థం అవ్వట్లే నాకు. 15,000 అన్నారు. సాల్ ఇల్లు కిరాయి కట్టొచ్చు కదా, ఈ మంత్ కట్టొచ్చు కదా, 3,000 ఉన్నాయి. ఈ 15,000 వస్తే ఈమెకు ఒక 5,000 షాపింగ్ చేయవచ్చు, ఇంకొక 5,000 పక్కన పెట్టుకొని 6,500 రెంట్ కట్టేయచ్చు అని నేను అనుకున్నాను. కానీ మొత్తానికి చూస్తే ప్రమోషనే క్యాన్సిల్ చేసుకోనగానే మార్నింగ్ నాకు ఏం అర్థమైతలే. నాకు ఫుల్ హెడేక్. అడుగు ఈమె కూడా 4 times వామిటింగ్ చేసుకున్నాను నేను. ఉప్పల్ నుంచి జుబ్లీ అంటున్నా మణికొండ వెళ్ళే వరకు 4 times వామిటింగ్ చేసుకున్నా. నాకు ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా నేను మనీ తెచ్చుకుందామని చెప్పి ఒక అన్నకు కాల్ చేసి, అన్న నాకు ఒకటి 10,000 కావాలన్నా అంటే వచ్చి తీసుకెళ్ళి తమ్ముడు అని అన్నాడు. ఆడికి వెళ్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అయినా నేను ఈమెకు చెప్తాలే, ఈమెకు చెప్తే ఆమె ఇంటికి నడు అంటది. ఈమెకు చెప్పకుండా కూర్చొని అట్లనే మాస్క్ వేసేసుకుని అది క్యాప్ వేసేసుకున్నా, మంకీ క్యాప్ వేసుకుని గట్టిగా కట్టేసుకున్నా. అద్దంలో ఏమో ముఖం చూస్తున్నా, వెనకలేమో కూర్చుంటా, అద్దంలో ఏమో ముఖం చూసుకుంటా వెళ్ళిపోతున్నాను. పోయి మనీ తెచ్చుకున్నా. అన్నకి మొన్న ఇప్పుడు నిన్న ఒక ప్రమోషన్ వస్తే అది కట్టేసిన. అన్నకి 8,000 ఇచ్చినా, ఇంకా 2,000 ఇవ్వాలంతే. మొత్తానికి అయితే రీసైక్లింగ్ జరుగుతుంది అయితే. ఓకే, ఫైనల్గా మీ పేరెంట్స్ ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒప్పుకుంటేనా? ఒప్పుకున్నారనే అనుకుంటున్నాను, ఒప్పుకోలేదు కదా ఇంకా అయితే ఒప్పుకోలేదు. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయితే చాలా హ్యాపీ. ఇప్పుడైతే అంటే ఆ ఒక హోప్ ఉంది చిన్నది,
ఒప్పుకుంటారేమో అని చెప్పి, కానీ కానీ చెప్పు. కానీ రారనుకుంటా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మా ఇద్దరిది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఏం తెలియదు. వాళ్ళకి ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్స్ అట్లా ఉంటారు కదా అట్లా. కానీ నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదు ఎందుకు అంటే వాళ్ళు ఎట్లనో చీప్గా చూస్తారు. హోప్ అయితే లేదు వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి. ఒకవేళ ఒప్పుకుంటే చాలా హ్యాపీ అంతే. వీళ్ళు ఇంట్లో వచ్చారు అనుకున్న దగ్గరికి, ఒకవేళ ఏ రోజుకైనా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది కదా రావడం కంపల్సరీ అని చెప్పి. సో మా ఇంట్లో ఒకరోజు వచ్చింది అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి దండం పెడతాను. ఎందుకంటే నేను మీ అమ్మాయిని దూరం చేసిన నా తప్పే, ఇంత త్వరగా మీకు దూరం చేసిన అని చెప్పి అదొకటి దండం పెడతాను అంతే. అంతేంటో. అంటే నువ్వు ఒక్కడివే నా ఇంట్లో? అన్న ఉన్నాడు, అన్న చెల్లి. అన్న చెల్లి. మీ మమ్మీ డాడీ ఎలా మీకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్, ఇద్దరు సపోర్టర్స్ మనకి. నేను ఏం చేసినా కాదనేది మమ్మీ. డాడీ అంటే కొంచెం ఆయన వర్క్లో ఆయన ఉంటాడు. మా డాడీకి నేను చెప్తా, నువ్వు మాకు పైసలు ఇవ్వక ఇంట్లో, నువ్వు రూపాయి కూడా ఇవ్వకు, అంటే ఓన్ హౌస్ మేము అది, ఓన్ హౌస్ అది, నువ్వు మాకు ఇంట్లో పైసలే ఇవ్వకు, నీదేందో నువ్వు డ్యూటీ చేసుకొని తావు డాడీ అని చెప్తా. ఆయనే డ్యూటీకి పోతాడు, 2 days ఇంట్లో ఉంటాడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, అరే శాండీ ఇట్లా మనీ కావాలి అని చెప్పి. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే నాకు అడగకపోయేది. ఇప్పుడు నేను కొంచెం దూరం వచ్చేసరికి మనీ ఏమైనా లేకపోతే నాకు అడుగుతుండు, నేను కొంచెం ఇవ్వడం చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ అంతా ఓన్ హౌస్ ఉంది, అంతా ఉంది కదా, మీరు కూడా అక్కడ ఉండిపోవచ్చు కదా. అది నా ఏరియా మంచిది కాదు, నేను ఉండే ఏరియానే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోరబండ అంటే మొత్తం అంతా నా ఫ్రెండ్సే అందరూ రౌడీ షీటర్స్ ఉన్నారు. అట్లా అని అటు సైడ్ ఉండడం మంచిది కాదని చెప్పి అందరికీ దూరంగా వచ్చేసిన. వాళ్ళకి ఒకవేళ కాల్స్ చేసినా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 calls చేస్తేనే లిఫ్ట్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు తిట్టుకోవాలేమో, వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళు వీడియో చూస్తే. అన్ని నిజాలు చెప్పేస్తున్నావు, చూస్తారేమో. ఓకే, మొత్తానికైతే ఈ పేరెంట్స్ అయితే చూస్తే బెస్టే ఉంటుంది మీ ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నాను. ఇంత స్ట్రగుల్ అవుతారని వాళ్ళకి తెలియదు కదా. తెలియదు అంటే యూట్యూబ్ చేస్తున్నావు, ఇన్స్టా చేస్తున్నావు, ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అవునా కదా? వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఇంకా తెలియదు కదా బయట ప్రపంచం. మమ్మీ డాడీ అంటే వాళ్ళ అమాయకులు, ఎవరు అమ్మనైనా అమాయకులే, వాళ్ళకి తెలియదు ఈ ఫీల్డ్ ఏందో. నాకు వచ్చే దాంట్లో మా మమ్మీ డాడీకి కొంచెం ఉంది, అప్పు ఉంది, అది నేను ముందు కట్టేవాడిని. ఇప్పుడు కొంచెం మమ్మీకి దూరం వచ్చేసినాయి కదా, మమ్మీ చూసుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరు అంటూ ఉంటారా అమ్మాయి తెలుగు అమ్మాయి కాదని? అంటుంటారు, కొరియన్ అమ్మాయి అంటారు. అరే కాదన్న, తెలుగు అమ్మాయి ఆమె, వాళ్ళు ఇక్కడే ప్రాపర్, కాకపోతే ట్రాన్స్ఫర్ జాబ్ కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు, వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో అట్లా అని చెప్పి వైట్ ఉంటుంది. వైట్ ఉందా? నీది కూడా ఇన్స్టా పేజ్ ఉందా ఇప్పుడు సపరేట్గా? నేను తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేయించి, నేను కొంచెం ఇప్పుడు 8,000 followers వరకు నేను తీసుకొని కొలాబరేషన్ పెట్టి ఇంకా స్టోరీ పెడతా. చెప్పినా ఇట్లా యూట్యూబ్లో ఇప్పుడే లింక్ పోస్ట్ చేసిన, అట్లనే సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినాం, అది వెళ్ళి చూడండి అని చెప్పి అది కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఇష్యూ మా వైఫైని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి పెడతా. చాలా మంది కామెంట్స్ పెడతారు నాకు, నీ మ్యారేజ్ కాలే, మ్యారేజ్ వీడియో, మీ లవ్ స్టోరీ వీడియో అన్నా అని చెప్పి. సో ఈరోజు అది తీరిపోయింది, అందరు చూడండి. అంటే సడన్ గా సింగిల్ ఉండి కపుల్ పెడుతున్నావు. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సెస్ లో కూడా కపుల్ చేస్తున్నారు రీల్స్, కానీ వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదు కదా. అవును, నేను ఫస్ట్ మీద మ్యారేజ్ అవ్వలేదు అనుకున్న, తర్వాత మా వైఫ్ కి అడగాలి అని అంటే అప్పుడు అరే నువ్వు మ్యారేజ్ అయిందా? అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మొత్తానికి అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు. మరీ అంత స్ట్రగుల్ అయితే ఏం లేదు, స్ట్రగుల్ వచ్చినప్పుడు కష్టం అనిపించినప్పుడు మేము ముఖం చూస్తాం అంతే అంటావు. ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? నేనే. నేను లేచేలోపు అన్నీ చేసి కూర్చుంటుంది. అరే అంత జల్ది ఎందుకు లేస్తామని చెప్పి అడిగితే చేయాలి అంటది సీదా, చెయ్యాలి కదా అని చెప్పని అంటది. ఈమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం వండడం రాదు, ఏం వండడం రాదు. ఆ యూట్యూబ్ పెట్టుకుంటుంది, అలా పెట్టుకుంటుంది. యూట్యూబ్ పెట్టుకొని ఆ కర్రీ ఏం చేయాలో తెలియదు. బయటికి వెళ్తుంది, ఇక్కడ కిందనే షాప్స్ అన్నీ కర్రీ తీసుకొని వస్తుంది, కూరగాయలు తీసుకొని వస్తుంది, కూరగాయలు వేస్తుంది. అన్నం కూడా గ్యాస్ మీద పెడుతుంది. కరెక్ట్ ఇంత వాటర్ అని చెప్పి మొన్న మమ్మీ చెప్తే ఇంత వాటరే వస్తుంది కరెక్ట్. ఒక గ్లాస్ బియ్యం వేస్తే ఇంత వాటర్ కరెక్ట్ వస్తుంది చూస్తుంది. నేను చెప్పిన ఒక రోజు మొత్తం లోపల వరకు చేయబెట్టొద్దు, బియ్యం పైన చేయబెట్టాలని చెప్పి. ఇట్లా ఆమెకి ఫస్ట్ ఎట్లా ఉండింది అయితే? అన్నం మొత్తం రౌండ్ మొత్తం బ్లాక్ అయింది, మధ్యలో వైట్ అయింది ఫస్ట్ డే రోజు. అయినా తిన్నా. ఇప్పుడు నేర్చేసేసుకున్నట్టేనా? ఇప్పుడు మొత్తం నేర్చేసుకుని కర్రీస్ కూడా అన్ని కర్రీస్ ఒకేలాగానే అని చెప్పి టమాటా అవన్నీ కట్ చేస్తుంది, వేస్తుంది, కానీ బాగుంటుంది కర్రీ అన్ని. మరి నువ్వు వండించపోయానా శాండీతోని? అంటే బిర్యానీ అట్లా నాన్ వెజ్ అన్ని నేనే వండుతాడు. నీకు వచ్చాయితే కుకింగ్? నేను అప్పుడు స్టార్టింగ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన. అవునా? 3 months చేసిన, దాని తర్వాత వచ్చేసిన, నాకు నచ్చలే అని చెప్పి.
ఇవన్నీ తీసేయి కటింగ్ చక్కగా పెట్టుకో అంటే నేను వద్దని చెప్పి వచ్చేసిన. ఓకే, మొత్తానికి మిమ్మల్ని చూసి హేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నన్ను చూసి ఇంతవరకు హెడ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒకవేళ ఉంటే అందరికీ నేను అందరి నోట్లు వేసుకొని మంచిగా ఉంటున్నా, అందరికీ దూరంగా ఉంటున్నా. నా మీద ఒకవేళ మీకు నా మీద కోపం ఉన్నా మీరు వచ్చి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను ఏం చేయకండి. నాకేమైనా అయితే మేము బాధపడుతుంది అంతే నేను చెప్పేది. నాకు ఇప్పుడు ఏమున్నా సరే నాకు ఈమెనే సపోర్ట్ నాకు. అవును, అంతే అంటావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాండీ. ఇంకేమైనా ఉన్నాయా గోల్స్ మీకు, హోప్స్? అంతే. అంతేనా? ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. అంటే గోల్స్ అంటున్నాను, ఫ్యూచర్ గోల్ కంపల్సరీ ఉంటుంది కదా. నా గోల్ ఏంటంటే మొన్నటి వరకు అయితే నాకు ఏ గోల్ అని లేదు. నాకు ఇప్పటివరకు అక్క నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవారు లేడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ అరే ఈయన నా ఫ్రెండ్, అరే ఈయన నాకు చాలా ఇష్టం అట్లా నాకు లేడు. ఏ హీరో అంటే నాకు ఇష్టం అట్లా నాకు ఏం లేదు. నాకు ఒకటే ఏంటంటే అందరిని ఒకలాగా చూడడం నాకు ఒకటి తెలుసు. కానీ ఒక వీడియో నాకు చాలా వైరల్ అయింది స్టార్టింగ్లో. అది వీడియో చాలా అంటే 1 మిలియన్ మీద యూట్యూబ్లో వీడియో. అది ఫుల్ వీడియో అన్న మన బంటి ఫీల్ అని చెప్పి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటూ దాంట్లో ఒక వర్డ్ చెప్పిన నేను ఏంటంటే నా ఫ్రెండ్సే నాకు మోసం చేసారు చాలాసార్లు. నేను అందరినీ నమ్మి ఉంటున్నా. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఈయనే కాదు, నేను అందరినీ నమ్మి ఉంటున్నా. కానీ నా ఫ్రెండ్స్ ఏం చేసినారంటే నన్ను వెళ్ళినప్పుడు చిన్న చూపు చేసి చూడడం నన్ను. అంటే నేను వాళ్ళకి తినిపిరా నాకని చెప్పని అడిగాను మేడం. నాకు తినిపియండి, నాకు ₹1 ఇవ్వండి అని నేను అడిగా. వాళ్ళు నాకు అట్లాంటి సిచ్యువేషన్లో నాకు దూరం పెట్టారు. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పి అందరు నాకు కాల్ చేస్తారు. అది ఒక్కటి చాలు నాకు అంతే. ఓకే, ఈ కాల్స్ కాస్త ఇంకా వచ్చి సెల్ఫీలు దిగేంత అవ్వాలా, అంతేనా? సో హ్యాపీగా ఉండండి, గొడవలు పడుకోకండి. ఇద్దరే లీవ్ చేస్తున్నారు, ఇద్దరు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని, అంతేనా? అసలు మెయిన్ థింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఇలా ఫ్యామిలీ గురించి అడగానే ఏడ్చేస్తుందేమో అనుకున్నాను. ఒకవేళ మీరు ఈమె ఏడిచి ఉంటే నేను ఈమెతో పాటు నేను కూడా ఏడిచేవాడిని. తను ఆల్మోస్ట్ ఏడ్చింది తెలుసా. నేను అందుకే ఆమెను చూస్తలే, కిందకి చూస్తున్నా. ఈమె ఏడిస్తే నేను కూడా ఏడ్చేస్తాను. ఎందుకంటే ఈమె ఏడ్చింది అనుకో, ఈమె నా బ్యాక్ సపోర్ట్. ఈమె ఏడిస్తే నేను దెబ్బ తింటా. చాలా కంట్రోల్ చేసుకుంటుంది ఏడుపుని పాపం. నేను కంట్రోల్ చేసుకోలేను. ఓకే ఓకే, అంతేనా? లాస్ట్గా నువ్వేమన్నా మాట్లాడతావా? ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాంటీ. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.